రే కాషాయం బట్టలేసాం, జనాలు గుడ్డిగా నమ్మేశారు. ఈరోజు రాత్రికి తలో దిక్కెళ్ళండి, ట్రెజర్ పాయింట్ కనుక్కోవాలి. ఓకే గోవింద్. ఆ గుళ్ళో ఏదో శక్తి ఉంది, దాని సంగతి ఏంటో తేల్చాలి. రే నిన్న రాత్రి నన్ను ఏదో భయపెట్టిందిరా, ఈ రాత్రికి నువ్వు కూడా రా, దాని సంగతి తేల్చాలి. నమస్కారం స్వామి. మీరేం పాపం చేశారు? నేను కాదు స్వామి, ఒక పాప చేసిన పాపానికి నా కొడుకు బలైపోయాడు స్వామి. అంటే రివర్స్ అయిందా? నేను ఒక బ్రిలియంట్ స్టూడెంట్ ని, బ్రిలియంట్ గా ఒక అమ్మాయి నన్ను పిచ్చుకొట్టు కొట్టింది స్వామి. ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ అయ్యి నా కొడుక్కి పెళ్లి సంబంధాలు రావట్లేదు స్వామి. మీరే ఏదైనా పరిష్కార మార్గం చూపాలి స్వామి. ఎవరి తాటి బెల్లం తుకడా? తాటి బెల్లం తుకుడా కాదు, గబ్బర్ సింగ్ కా గోడ. మా అమ్మాయి. అమ్మా స్వామివారిని చూడు. అయిపో స్వామి. కంట్రోల్. స్వామి, కనిపించిన మగవాళ్ళందరినీ కొడుతూ వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ చెడగొట్టుకున్నా. పంచ ఇంద్రియాలను స్వాధీనం చేసుకున్నావు కదే స్వామి. మా అమ్మాయిని ఒక అమ్మాయిలా మార్చి పెళ్ళయ్యేలా చూడండి స్వామి. మీరేం భయపడకండి, మీ అమ్మాయిని పెళ్లి చేసుకునే బాధ్యత, పెళ్ళయ్యేలా చేసే బాధ్యత మాది. మీ అమ్మాయిని నా ఆశ్రమ సేవకు వదిలి వెళ్ళండి. ఆ అమ్మాయిని లాలించి పాలించి అచ్చికి పుచ్చికలాడించి భగవద్ధ్యానం అనే మజ్జిగలో ముంచి చిలికి పరిపూర్ణమైనటువంటి స్త్రీగా మార్చి మీకు అప్పచెప్తాం. ఫీజు ఫ్రీ. నేనుండను. ఉండవా? ఉండను. నువ్వు మారవా 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 మారవా? ఏంటి ఏంటి ఇప్పుడు? ఇదిగో కత్తి, చంపేవి. ఇదిగో అమ్మాయి, తల్లిదండ్రులను బాధ పెట్టడం తప్పు మాత్రమే కాదు, మహాపాపం. ఆలోచించుకో, ఆశ్రమ శుద్ధి చేసుకో, నీలో శ్రీతత్వం బయట పెట్టుకో, నీలో మార్పుని పరివర్తన తెప్పించుకో. చూసావమ్మా స్వామివారు ఎంత మంచివారో. ఇలాంటి ఆయన దగ్గర ఉంటే నువ్వు మారతావమ్మా. మారాలి, నువ్వు మారాలమ్మా. సరేనా? లేకపోతే నన్ను చంపి. సరే ఎలాగోలు ఏడండి. అమ్మాయిని మీ చేతిలో పెట్టేస్తున్నాను స్వామి. ఆడతనం అంటే అమ్మతనం. ఆ మహానటిని చూసి నేర్చుకో. నీలా రౌడీలా కాదు. చూడా కొడతావేంటి? దీనికి 5,000 పెట్టా. ఆరతిస్తున్నారు. మహానటి. రిమోట్ రిమోట్ ఇవ్వు. అదేంటి ఇది పెట్టావేంటి? పగలంతా అమ్మాయితో తిరుగుతావు, రాత్రి అయితే మమ్మల్ని. నోరు మీరా, నన్ను ఇక్కడే రోజు ఏదో భయపెడుతుందిరా. అది దెయ్యమో బోతమో తేల్చిన తర్వాతే మన పని మొదలు పెడతా. ఈ బగడబం బప్పిలహరినే భయపెడుతుందా? చెప్తా దాని పని. ఊరుకోరా, గుళ్ళో దయ్యాలేంటి? ఎందుకు కొట్టావురా? పిలిస్తే వస్తా కదా. నేనెప్పుడు కొట్టాను రా? జోకు లేకు, నువ్వే కొట్టావు. నీ అప్ప డ్రై వేసుకోలేదా? ఇప్పుడు జోకులేంటా?
ఈడబ్బా ఈడు మనిషా ఇప్పటిదాకా ఈడి వాళ్ళు ఉచ్చబోసుకున్నాను ఈడి వడల్ని దైవడలు చేస్తా ఎక్కడికి రా అరే ఎవరురా వీడు వీడా అడ్డే డీడీ బాబా నువ్వా? ఓరి నా ఎర్ర మందర పువ్వ నువ్వా ఏంది అయ్యా ఏంది నీ వ్యవహారం? ఎందుకు భయపెడుతున్నావు? ఏంది నీ కథ? నువ్వు ఆగురా నేను వెళ్తా. నీ అబ్బా. నువ్వు వెళ్ళరా అరే పసిబిడ్డను అలా కొట్టేవేట్రా? నొప్పిగా ఉంది ఆపరా. రేయ్ నువ్వు మాట్లాడుతున్నావేంటి మాటలేంటి? కోట్లు వచ్చే చెయ్యిరా ఇది. కోట్లు అదే రేఖ, ఇదే చెయ్యి. రే ఆ మహర్జాతకుడు నువ్వే. నువ్వు నీ మహర్జాత్ కల్పించే తాయలే ఎక్కడి నుంచి? ఒకరోజు వైన్ షాప్ దగ్గర నువ్వు నేను ఒకటే పర్సు కొట్టేశాం, గుర్తుందా? ఆ రోజు చూశాను నీ చేతిలో స్వర్ణరేఖ. రేయ్ చేతి రేఖలు అందరికి ఉంటాయి. ఇచ్చే చూడు, ఒక్క రేఖనుందా? చేయికంతా పని చెప్పుంటావు. మూర్ఖుడా. చూడండి, మీరు నేను అందరం ఈ గుళ్ళోకి నిధి కోసమే వచ్చాం. నాది నష్టజాతకం, నాకు ఏదీ దొరకదు. నాకు నీలాంటోడు పక్కన ఉండాలి. నీ దగ్గర అదృష్టం ఉంది, నా దగ్గర దారుంది. రెండు కలిస్తేనే విజయం. అందరిని కలుపుకొని వెళ్ళు, పొరపాటు చేయకు, జాగ్రత్తగా ఆలోచించు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. డీడీ బాబా మీరే కదా? మీ దగ్గరున్న నిధి ఇన్ఫర్మేషన్ మొత్తం మన గోవింద్ చెప్పాడు. దాంతో మా డౌట్లన్నీ క్లియర్ అయిపోయినాయి. నిధి దొరకడానికి ఎగ్జాక్ట్ రూట్ మ్యాప్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీరంతా గుడిలోకి వెళ్ళి పూర్తిగా రెక్కి చేయండి. ఇంచించి తెలుసుకోవాలి. దానికి కావాల్సిన అమౌంట్ మన పంజాని పెడతాడు. పెడతాం. రేపు నిధి దొరికితే మేజర్ షేర్ నాదే కదా. మరి షేర్లు గురించి? షేర్లు గేర్లు వాటాలు బేటాలు నేను డిసైడ్ చేస్తాను. అందరికి చెప్తున్నా, ఈ ప్రాజెక్ట్ లో కర్త కర్మ క్రియ నేను. అయితే వాళ్ళతోనే తెచ్చుకొని వెళ్తా. రేయ్ పంజాని, ఎక్కడికి వెళ్తున్నారా? what is this? ఎవడేస్తే ఎంత డబ్బులు పడుతుంది ఇక్కడ? నీ అమ్మ చెయ్యేస్తున్నావేట్రా? నీ దగ్గర పని చేసే కూలర్ చూడు పచ్చడైపోతుంది చెప్తున్నా. అనా మర్యాద లేని చోట నేను ఉండనా? నీకు కూడా చెప్తున్నా, నేను పరువుగా బతుకునండి. నాకంటూ ఒక ఆశ ఉంది. అయిపోయింది భయ్యా, మొత్తం దొబ్బింది. రెడీ? ఎవరు పెడతారో నేను చూస్తాను. పెట్టుబడి పెట్టరా జేబులు కొట్టడం కాదు. డబ్బులు పెడితే నీ దగ్గర కుక్కలా బతకాలా? మాకంటూ మానం మర్యాద క్యారెక్టర్ ఉండదా? వాడేమంటే భరించాలా? చెప్తున్నా. ఓకే ఓకే భయ్యా భయ్యా నేను వెళ్ళిపోతున్నా అండి. రే గోవిందు రేయ్. నీలాంటి కుక్కలతో అస్సలు పని చేయను నేను. గోవింద్ సారు, గోవింద్ గారు, మీ అందరికి ముక్కు మీద బల కోపం ఉంటదిరా. జోక్ చేసా పద. సరే పదండి. అబ్బా నీ కోపం బల ఉంటుందా నీకు? అసలు నువ్వు బల ఉంటావు, కోపం ఉండదు అసలు.